హాయ్ వచ్చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాము. అటుకులంటే మీలో ఎంతమందికి ఇష్టం ఉండదో చెప్పండి. సారీ అటుకులంటే నచ్చుతుంది కానీ అటుకులు ఉప్మా అంటే మీలో ఎంతమందికి నచ్చదో చెప్పేయండి. అందులో నేను ఒకదాన్ని. సో అటుకులు అనేవి పోహ చాలా మంచిది కదా హెల్త్కి. సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, కంపల్సరీగా నచ్చుతుంది. అండ్ పిల్లలు కూడా ఈజీగా తింటారు. ఈవెన్ బాక్సుల్లో కూడా బాగుంటుంది. అటుకుల్ని బాగా క్లీన్ చేసి కొద్దిగా వాటర్ వేసి ఒక 10 మినిట్స్ నానబెడితే చాలు, బాగా మెత్తగా అయిపోతాయి కదా. అందులోనే మన దగ్గర ఉన్న ఏవైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్, క్యారెట్, బీట్రూట్, అలానే చిన్నగా తరిగిన మిరపకాయలు, అలానే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అల్లం తురుము వేసి బాగా మిక్స్ చేసుకోండి. మనకి బీట్రూట్ వేస్తాం కాబట్టి మంచి కలర్ వస్తుంది. అలానే ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు కర్డ్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. మెత్తగా అవుతుంది. చూసారు కదా, మనకి వీడియోలో కనిపించినట్టుగా మెత్తగా అయ్యాక పక్కన పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచితే మెత్తగా అవుతుంది. ఇంకా 10 మినిట్స్ తర్వాత మనం కన్సిస్టెన్సీకి సరిపడా కొంచెంగా వరిపిండి వేసి బాగా కలుపుకోవాలి. మనకి కొంచెం గట్టిగా వచ్చినంత వరకు. అండ్ ఫైనల్గా అయితే పెనం వేడెక్కాక చూసారు కదా, ఇలా కొంచెంగా తీసుకొని తడి పెడుతూ మనం ఒత్తుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా ఇవి ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేయొచ్చు, బట్ హెల్తీ వేలో వెళ్ళాలి అంటే ఇలా చేసుకోండి. చెయ్యి అయితే కాలదు, భయపడద్దు. కొంచెంగా తడి పెట్టుకుంటూ ఒత్తుకుంటే మన చేతికి కూడా అంటుకోకుండా మన పోహ ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు కూడా నచ్చుతారు. ఎందుకంటే నేను కూడా ట్రై చేసి పాప నచ్చాకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెసిపీ కానీ మీరు ఆల్రెడీ ట్రై చేసుంటే వెంటనే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఒకవేళ ట్రై చేయకపోతే వెంటనే చేసేయండి, అస్సలు ఆలస్యం చేయొద్దు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఇలాంటి రెసిపీస్ ఏవైనా కొత్తగా ట్రై చేయాలి అంటే వెంటనే చెప్పడం మాత్రం మర్చిపోద్దు. మీకోసం నేను ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పేస్తాను. చూసారు కదా, ఇవి చట్నీతో కూడా టేస్ట్ చేయొచ్చు, చాలా బాగుంటాయి. ఈవెన్ ఇది బ్రేక్ఫాస్ట్లకు కూడా బెస్ట్ ఆప్షన్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాము అండ్ పోహాతో చేసాము కాబట్టి లైట్ వెయిట్గా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది. బయటకు వెళ్ళే వాళ్ళకి కూడా హ్యాపీగా తినొచ్చు. సో కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పేయండి. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.